Hi friends, welcome to another interesting session on storage classes. Friends, previous session లో మనం స్టోరేజ్ క్లాసెస్ ఇంట్రొడక్షన్ తెలుసుకున్నాం. అలాగే లోకల్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్ అండ్ స్టోరేజ్ క్లాసెస్ 4 టైప్స్ అని తెలుసుకున్నాం. ఆటో, స్టాటిక్, రిజిస్టర్ అండ్ ఎక్స్టర్నల్. అండ్ అదేవిధంగా ఏంటంటే స్కోప్స్ గురించి కూడా తెలుసుకున్నాం. బ్లాక్ స్కోప్, ఫంక్షన్ స్కోప్, ప్రోగ్రామ్ స్కోప్ గురించి. ఓకే, సో ఈరోజు సెషన్లో ఏంటంటే అసలు ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్ అంటే ఏంటి, ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్ని ఎప్పుడు ఎలా యూజ్ చేయాలి అన్నది మనం తెలుసుకుని వాటి మీద కొన్ని శాంపుల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ని కూడా తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఆర్ యూ రెడీ? చూడండి, ఇక్కడ ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే డిక్లరేషన్. అంటే ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్ని ఎప్పుడు డిక్లేర్ చేయాలి, ఎలా డిక్లేర్ చేయాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆటో స్టోరేజ్ క్లాస్ అనేది ఎప్పుడు లోకల్గా ఉంటుంది, ఆల్వేస్ లోకల్. మీన్స్ ఈ ఆటో స్టోరేజ్ క్లాస్లో సంబంధించిన వేరియబుల్స్ని మనం లోకల్ వేరియబుల్స్ కింద డిక్లేర్ చేయాలి తప్ప గ్లోబల్ వేరియబుల్స్ కింద డిక్లేర్ చేయకూడదు. అండ్ ఈ ఆటో స్టోరేజ్ క్లాస్ వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలంటే మనం యూస్ చేయవలసిన కీవర్డ్ ఏంటంటే ఆటో. ఫ్రెండ్స్, ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. క్లాస్ అనగానే C++కి సంబంధించిన క్లాసెస్ అనుకుంటారు. అది కాదు ఫ్రెండ్స్. ఇక్కడ క్లాస్ అంటే డివిజన్ అని అర్థం. అక్కడ ఈజ్ ఇట్ క్లియర్? లైక్ 4 టైప్స్ అని అర్థం. ఓకే, సో ఆటో స్టోరేజ్తో వర్క్ చేయాలంటే ఇక్కడ మనం వాడవలసిన కీవర్డ్ ఏంటంటే ఆటో. అండ్ ఆటో కీవర్డ్ తోటి మీరు ఏదైనా ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తే ఆ వేరియబుల్లో బై డిఫాల్ట్ ఉండేది ఏంటంటే గార్బేజ్ వాల్యూ. అండ్ స్కోప్ అంటే ఆ వేరియబుల్ని మనం ప్రోగ్రాంలో ఎక్కడ ఉపయోగించగలుగుతాం. సో అదేంటంటే లోకల్ టు ద బ్లాక్ వేర్ ఇట్ ఈస్ డిక్లేర్డ్. అండ్ లైఫ్ టైం మీన్స్ ఆటో కీవర్డ్ తోటి డిక్లేర్ చేసిన వేరియబుల్ ఎంతకాలం మెమరీలో ఉంటుంది, అదే లైఫ్. సో లైఫ్ ఎంత అంటే టిల్ ద కంట్రోల్ ఈజ్ ఇన్ ద బ్లాక్ వేర్ ద వేరియబుల్ ఈజ్ డిక్లేర్డ్. ఈజ్ ఇట్ క్లియర్? టిల్ ద కంట్రోల్ ఈజ్ ఇన్ ద బ్లాక్ వేర్ ద వేరియబుల్ ఈజ్ డిక్లేర్డ్. సో ఈజ్ ఇన్ ద బ్లాక్, in the block where the variable is declared. Friends, main important point తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆటో స్టోరేజ్ క్లాస్ ఈజ్ ద డిఫాల్ట్ క్లాస్ ఆఫ్ ఆల్ వేరియబుల్స్. మీన్స్ బై డిఫాల్ట్ ఆల్ వేరియబుల్స్ వాట్ యు ఆర్ డిక్లేరింగ్ దే విల్ బీ ఇన్ ఆటో స్టోరేజ్ క్లాస్. అంటే ఇప్పుడు వరకు మీరు వర్క్ చేసిన ఎగ్జాంపుల్స్లో ఏవైతే కనుక వేరియబుల్స్ని డిక్లేర్ చేశారో మెయిన్ ఫంక్షన్ లోపల అవన్నీ ఏంటంటే ఆటో స్టోరేజ్ క్లాస్లో ఉన్నాయని అర్థం. ద కీవర్డ్ ఆటో ఈజ్ ఆప్షనల్ వైల్ డిక్లేరింగ్ ఆటో వేరియబుల్స్. అంటే మనం ఆటో కీవర్డ్ అనేది రాయవలసిన అవసరం లేదు. మనం వేరియబుల్ని డిక్లేర్ చేయగానే డెఫినెట్గా అది ఏదో ఒక స్కోప్లో ఉంటుంది, మీన్స్ ఏదో ఒక స్టోరేజ్ క్లాస్లో ఉంటుంది. అండ్ డిఫాల్ట్ స్టోరేజ్ క్లాస్ ఏంటంటే ఆటో. అండ్ ఆటో వేరియబుల్స్ గెట్స్ మెమరీ అలొకేటెడ్ ఎట్ రన్ టైమ్. మీన్స్ ఎప్పుడైతే కనుక మీరు ప్రోగ్రామ్ని రన్ చేస్తారో అప్పుడు ఆ వేరియబుల్కి మెమరీ అనేది అలొకేట్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పిందే, అదేంటంటే ద స్కోప్ ఆఫ్ ద వేరియబుల్ ఈజ్ లిమిటెడ్ టు ద బ్లాక్ వేర్ దే ఆర్ డిఫైన్డ్. ఆటో వేరియబుల్స్ ఆర్ బై డిఫాల్ట్ ఇనిషియలైజ్డ్ విత్ గార్బేజ్ వాల్యూ అండ్ ద మెమరీ అలొకేటెడ్ టు ఆటో వేరియబుల్స్ గెట్స్ రిమూవ్డ్ వెన్ ఎవర్ ద కంట్రోల్ కమ్స్ అవుట్ ఆఫ్ ద బ్లాక్. అంటే కంట్రోల్ ఎప్పుడైతే కనుక మనం ఏ బ్లాక్లో అయితే డిఫైన్ చేసామో ఆ బ్లాక్ నుంచి బయటకు వస్తే ఇమ్మీడియట్లీ ఆ వేరియబుల్ అనేది మెమరీ నుంచి రిమూవ్ అయిపోద్ది ఫ్రెండ్స్. అండ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. ఆటో అని కీవర్డ్ లేకుండా వేరియబుల్ డిక్లేర్ చేశాను, అలా కూడా చేయొచ్చు. లేదా మీరు ఆటో అని కీవర్డ్ రాసినా పర్లేదు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు ఒక 3 ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 3 ఎగ్జాంపుల్స్ ద్వారా ఏంటంటే వేరియబుల్స్ ఆర్ ఆల్వేస్ లోకల్ అన్న పాయింట్ని ప్రూవ్ చేస్తాను. అదేవిధంగా ఆటో స్టోరేజ్ క్లాస్ వేరియబుల్స్ విల్ హ్యావ్ లోకల్ స్కోప్ అన్నది ఒక ఎగ్జాంపుల్ ద్వారా ప్రూవ్ చేస్తాను.
అదేవిధంగా ఏంటంటే ఆటో స్టోరేజ్ క్లాస్ లైఫ్ ఈజ్ విత్ ఇన్ ద బ్లాక్ అని చెప్పి. అంటే ఈ 3 పాయింట్స్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రాక్టికల్గా ఏంటంటే ఎగ్జాంపుల్స్ రాసి మరి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కోడ్ ఇచ్చాను. మెయిన్ పైన ఒక వేరియబుల్ని డిక్లేర్ చేశాను, చూసారా, ఆటో కీవర్డ్ రాసి. సో మీకు అలా రాయగానే ఎర్రర్ వస్తుంది ఫ్రెండ్స్. ఎందువల్ల అంటే ఆటో వేరియబుల్స్ని మీరు కేవలం లోకల్ వేరియబుల్స్ కింద డిక్లేర్ చేయాలి. సో లోకల్ వేరియబుల్స్ అంటే ఐదర్ అవి ఫంక్షన్ స్కోప్లో ఉండాలి లేదా అవి బ్లాక్ స్కోప్లో ఉండాలి. అండ్ ఆటో వేరియబుల్స్కి బై డిఫాల్ట్ ఉండేది గార్బేజ్ వాల్యూ. సో ఈ పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఏంటంటే నేను మీకు కోడ్ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్, లెట్స్ స్టార్ట్ సి ఫ్రీ ఐడి. ఫ్రెండ్స్, ఇది సి ఫ్రీ ఐడి. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే ఇక్కడ ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తాను, ఆటో ఇంట్ ఎక్స్ ఈక్వల్స్ టు 10. ఫ్రెండ్స్, ఈ వేరియబుల్ ఏంటంటే మనకి ఫంక్షన్ స్కోప్లో ఉంది. ఇస్ ఇట్ క్లియర్? ఫంక్షన్ స్కోప్లో ఉంది వేరియబుల్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అంటే ఒక ఇఫ్ కండిషన్ రాశాను. నేను కావాలంటే ఇఫ్ లోపల కూడా ఒక వేరియబుల్ డిక్లేర్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇదిగోండి, ఆటో ఇంటీజర్ ఎక్స్. ఈ వేరియబుల్ ఇన్స్లైజ్ చేయట్లేదు. ఇన్స్లైజ్ చేయకుండా స్లాష్ అండ్ ఎక్స్ ఈక్వల్స్ టు %d అని చెప్పి ఎక్స్ వాల్యూని ప్రింట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ఈ వేరియబుల్లో గార్బేజ్ వాల్యూ వస్తుంది. క్లియర్? అండ్ ఈ వేరియబుల్ ఏంటంటే బ్లాక్ స్కోప్లో ఉంది. ఓకే, సో ఈ పాయింట్స్ ఇక్కడ ఎందుకు అంత డీటెయిల్గా చెప్తున్నానంటే నేను మీకు ఆటో కీవర్డ్ గురించి చెప్పినప్పుడు యూజింగ్ ఆటో కీవర్డ్ వీ కెన్ డిక్లేర్ వేరియబుల్స్ ఓన్లీ లోకల్లీ అని చెప్పి, అలాగే బై డిఫాల్ట్ దానికి ఉండేది గార్బేజ్ వాల్యూ అని చెప్పి. సో ఈ ప్రోగ్రామ్ దాని 2 పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ F5 ఇచ్చి ప్రోగ్రామ్ రన్ చేస్తాను చూడండి. ఎక్స్ వాల్యూ ఫస్ట్ ఏంటంటే ఇంటీజర్ ఎక్స్ ఈక్వల్స్ టు 10 అన్నాం, కానీ మనకి 10 రాలేదో గార్బేజ్ వాల్యూ వచ్చింది. దీన్ని బట్టి మీరు ఏం తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు కంట్రోల్ ఇఫ్ లోపల ఎంటర్ అవగానే ఇమ్మీడియట్లీ ఒక వేరియబుల్ డిక్లేర్ అవ్వడం జరుగుతుంది. ఈ వేరియబుల్ని మనం ఇన్స్లైజ్ చేయలేదు కాబట్టి దీంట్లో గార్బేజ్ వాల్యూ ఉంటుంది. మీరు అనొచ్చు, సార్ ఈ ఎక్స్ కూడా ఉంది కదా ఇక్కడ. ఈ ఎక్స్ అనేది ఏంటంటే ఫంక్షన్ స్కోప్లో ఉంది. ఈ బ్లాక్ స్కోప్లో మీరు ఈ వేరియబుల్ని డిక్లేర్ చేయకపోతే అప్పుడు ఆ వేరియబుల్ ఇక్కడ యాక్సెస్ అవుతుంది. సో కావాలని చూడండి, ఈ వేరియబుల్ కామెంట్ పెట్టాను అండ్ F5. ఇప్పుడు మీకు 10 వచ్చింది. బట్ మీరు సేమ్ అదే పేరుతో ఒక వేరియబుల్ డిక్లేర్ చేశారు కాబట్టి ప్రయారిటీ అనేది బ్లాక్ స్కోప్లో ఉన్న వేరియబుల్కి ఉంటుంది, ఎందుకంటే మీరు బ్లాక్ స్కోప్లోనే ప్రింట్ చేస్తున్నారు కాబట్టి. అదే మీరు ఇఫ్ బ్లాక్ బయట ఎక్స్ని ప్రింట్ చేయండి ఒకసారి, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు %d కామా ఎక్స్ని. ఇప్పుడు మీకు ఏమవుతుందంటే 10 ప్రింట్ అవుతుంది. కావాలని చూడండి. ఇస్ ఇట్ క్లియర్? 10 ప్రింట్ అయింది కదా. ఎందువల్ల అంటే దిస్ వేరియబుల్ ఈజ్ విజిబుల్ ఇన్ బ్లాక్ స్కోప్, ఇన్ ఫంక్షన్ స్కోప్. సో విజిబుల్ హియర్. ఇంకొక పాయింట్, ఆటో వేరియబుల్స్ని మనం కేవలం ఏంటంటే లోకల్ వేరియబుల్స్ కింద డిక్లేర్ చేయాలి. లోకల్ వేరియబుల్స్ అంటే ఐదర్ అవి ఫంక్షన్ స్కోప్లో ఉండాలి లేదా బ్లాక్ స్కోప్లో ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆటో ఇంటీజర్ ఎక్స్ ఈక్వల్స్ టు 900 అని చెప్పి ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాను. ఈ వేరియబుల్ నేను ఏంటంటే మెయిన్ ఫంక్షన్ పైన డిక్లేర్ చేశాను, అంటే అది గ్లోబల్ వేరియబుల్ అర్థం. అండ్ ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఎర్రర్ వచ్చిందా లేదా చూడండి. అక్కడ ఫైల్ -scope declaration of x specifies auto, means you cannot declare auto variables as global variables. Auto variables are always local అన్న పాయింట్ని ప్రూవ్ చేయడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్. సో ఈ ప్రోగ్రామ్ నుంచి మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఆటోమేటిక్ వేరియబుల్స్ని కేవలం లోకల్ వేరియబుల్స్ కింద డిక్లేర్ చేయాలి. ఆటోమేటిక్ వేరియబుల్స్కి బై డిఫాల్ట్ ఉండేది గార్బేజ్ వాల్యూ. ఓకే, అండ్ వాటిని మనం ఏ బ్లాక్లో అయితే డిఫైన్ చేసామో ఆ బ్లాక్లోనే ఉపయోగించాలి. ఓకే, నేను ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్లో విజిబిలిటీ గురించి ఎక్కువ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, నేను ఈ కోడ్ని రిమూవ్ చేసేస్తున్నాను. ఓకే, మీరు నోట్ చేసుకోవాలంటే నోట్ చేసుకోండి, వీడియోని పాజ్ చేయండి అండ్ సింపుల్ కోడ్, చిన్న కోడే కాబట్టి నోట్ చేసుకోండి. ఓకే, సో ఫ్రెండ్స్, మొత్తం ప్రోగ్రాంలో ఉన్న అన్ని స్టేట్మెంట్స్ని రిమూవ్ చేశాను.
ఇప్పుడు చూపించబోయే ఎగ్జాంపుల్ ద్వారా ఏంటంటే నేను విజిబిలిటీ గురించి ఎక్కువ ఫోకస్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాను x ఈక్వల్స్ టు 10 అని చెప్పి, ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నాను i. దేని గురించి చెప్తాను మీకు. ప్రింట్ ఆఫ్ ఐ డిస్ప్లే ద వాల్యూ ఆఫ్ x గైస్ /n x ఈజ్ ఈక్వల్స్ టు %d, x. ఫ్రెండ్స్, నేను ఈ వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నప్పుడు వేరియబుల్ని కావాలంటే ఇంక్రిమెంట్ చేయొచ్చు. సో ప్లస్ ప్లస్ అంటాను. దానివల్ల ఇంపార్టెన్స్ ఏం లేదు. జస్ట్ ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 11, ఆబ్వియస్లీ x వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఒకవేళ అది 11 అయితే కనుక ఇఫ్లో ఏం చేస్తానంటే ఇంటీజర్ a ఈక్వల్స్ టు 20. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆటోని కీవర్డ్ రాయకపోయినప్పటికీ కూడా బై డిఫాల్ట్ దిస్ a విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఆటో స్కోప్ వేరియబుల్. ఆటో స్కోప్లో ఉన్న వేరియబుల్ కింద కన్సిడర్ అవుతుంది. అండ్ ఇది బ్లాక్ మీన్స్ ఆటోమేటిక్ వేరియబుల్ ఇన్ బ్లాక్ స్కోప్ అని రాస్తాం. ఆటోమేటిక్ వేరియబుల్ ఇన్ బ్లాక్ స్కోప్. ఏ బ్లాక్? ఇఫ్ బ్లాక్లో ఉన్న వేరియబుల్ అని అర్థం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ ఫర్ i ఈక్వల్స్ టు 1, i ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 3, i ప్లస్ ప్లస్. ఏం లేదు, i అనే వేరియబుల్ని డిక్లేర్ చేసి ఉంచాను కదా, అది ఏంటంటే ఈ ఫర్ లూప్లో ఉపయోగించాలని i వేరియబుల్ని డిక్లేర్ చేసి ఉంచాను. అండ్ ఈ ఫర్ లూప్లో ఏం చేస్తానంటే ఈ ఏ వేరియబుల్ని ప్రింట్ చేసుకుంటూ వెళ్తాను. ఓకే, సో /n a ఈక్వల్స్ టు %d. ఫ్రెండ్స్, మీరు ప్లస్ ప్లస్ ఏ రాయండి, ప్లస్ ప్లస్ ఏ. సో ప్లస్ ప్లస్ ఏ రాయడం వల్ల ఏమవుతుందంటే ఏలో ఏముంది, 20 ఉంది. సో ఫస్ట్ ఇంక్రిమెంట్ అయ్యి దాని తర్వాత ప్రింట్ అవుతుంది. సో 3 times. సో ఏమొస్తుంది, 21, 22, 23. ఈజ్ ఇట్ క్లియర్? సో ఒకసారి ఇక్కడ వరకు రాసింది ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దామా ఫ్రెండ్స్? చూడండి ఒకసారి. F5. ఇక్కడ ప్రాబ్లం ఏమైంది, ఇంటీజర్ x ఈక్వల్స్ టు 10 print. ఓకే, ప్రింట్ ఆఫ్ స్పెల్లింగ్ రాంగ్ ఫ్రెండ్స్. సో దట్స్ ఇట్ గైస్. ఫస్ట్ x ఈక్వల్స్ టు 10, దాని తర్వాత a ఈక్వల్స్ టు 21, 22, 23. ఇప్పుడు ఈ వేరియబుల్ని ఏ కింద కాకుండా x కింద డిక్లేర్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, ఏమవుతుంది ఫ్రెండ్స్, మిక్స్ ప్రోగ్రామ్ సేమ్ ఇలాగే వర్క్ చేస్తుంది. ప్రోగ్రామ్ సేమ్ ఈ విధంగానే వర్క్ చేస్తుంది. అండ్ రిజల్ట్స్ కూడా మీకు కంఫర్టబుల్గా వస్తాయి. అండ్ ఇప్పుడు మీరు ఇఫ్ బ్లాక్ బయట ప్రింట్ ఆఫ్ /n x ఈజ్ ఈక్వల్స్ టు %d, xని ప్రింట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ? మీన్స్ 21, 22, 23. సో x వాల్యూ 23 ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేదా వేరే ఏమైనా వాల్యూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఒకసారి ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో టైప్ ఆన్సర్ రాయండి. వీడియో 2 minutes పాస్ చేయండి. అండ్ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఒకసారి రాయండి. దాని తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. సో దీన్ని బట్టి ఏంటంటే మీకు సబ్జెక్ట్ ఎంతవరకు అర్థమైందనేది మీరు వ్యాలిడేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ లాస్ట్లో x వాల్యూ అనేది 11 ప్రింట్ అవుతుంది ఫ్రెండ్స్. ఎస్, x వాల్యూ 11 ప్రింట్ అవుతుంది. ఎందుకు 11 ప్రింట్ అవుతుంది అంటే సింపుల్ ఫ్రెండ్స్, ఈ x అనే వేరియబుల్ ఒక స్కోప్ ఇక్కడ నుండి ఇక్కడ వరకే. బియాండ్ దిస్ అంటే కంట్రోల్ ఎప్పుడైతే కనుక ఈఫ్ బ్లాక్ నుంచి బయటకు వస్తుందో ఆ ఈఫ్ బ్లాక్ సంబంధించిన x అనే వేరియబుల్ మెమరీ నుంచి రిమూవ్ అయిపోద్ది ఫ్రెండ్స్. అండ్ మనకి ఫంక్షన్ స్కోప్లో ఉన్నది చూసారా, దీన్నే ప్రింట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, దీన్నే విజిబిలిటీ అంటాం. సో విజిబిలిటీ ఆఫ్ ద ఫంక్షన్ స్కోప్ వేరియబుల్ ఇస్ త్రూఅవుట్ ద ఫంక్షన్. అంటే ఆ ఫంక్షన్లో మనం ఆ వేరియబుల్ని ఎక్కడైనా సరే ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో దీన్ని మనం విజిబిలిటీ అంటాము. అండ్ మీరు నోట్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్ ఇది నోట్ చేసుకోండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ చెప్తాను, అది కూడా ఆటో కీవర్డ్ రిలేటెడే. అండ్ ఈ ఎగ్జాంపుల్ ద్వారా ఏంటంటే నేను లైఫ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ ఎగ్జాంపుల్ ద్వారా ఏం చేస్తానంటే లైఫ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికోసం ఏం చేస్తున్నానంటే డిస్ప్లే అని చెప్పి ఒక ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను, మళ్ళీ అదే ఫంక్షన్ కాల్ చేస్తున్నారు, మళ్ళీ అదే ఫంక్షన్. అంటే డిస్ప్లే అన్న ఫంక్షన్ని 3 times కాల్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు డిస్ప్లే అన్న ఫంక్షన్ని ఇక్కడ డిఫైన్ చేస్తున్నాను. డిస్ప్లే ఫంక్షన్ ఏం చేస్తుందంటే x ఈక్వల్స్ టు 1 అని చెప్పి ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తుంది. మీన్స్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి దాన్ని 1కి ఇన్స్టైల్ చేయడం జరిగింది. ప్రింట్ ఆఫ్ %d
కామా ఎక్స్ ప్లస్ ప్లస్ అంటున్నాను ఫ్రెండ్స్. లేదా మీకు కన్ఫ్యూజన్ ఏమైనా ఉంటే మీరు ఏం చేస్తారంటే సింప్లీ ఎక్స్ని ప్రింట్ చేసి ప్లస్ ప్లస్ అని చెప్తానండి, అంటే ఎక్స్ని ఇంక్రిమెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం డిస్ప్లే ఫంక్షన్ కాల్ చేస్తాను, ఎక్స్ వాల్యూ ప్రింట్ అవుద్ది, దాని తర్వాత ఎక్స్ ఇంక్రిమెంట్ అవుతుంది. మళ్ళీ సెకండ్ టైం డిస్ప్లే కాల్ చేస్తాను, ఎక్స్ వాల్యూ ఇంక్రిమెంట్ అవుద్ది. మళ్ళీ థర్డ్ టైం ఇంక్రిమెంట్ అవుతుంది. మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్స్ వాల్యూ ఏం ప్రింట్ అవుతుంది, 1 1 1 అని ప్రింట్ అవుతుందా, లేదా 1 2 3 అని ప్రింట్ అవుతుందా, అది చెప్పాలి ఫ్రెండ్స్. సో వీడియోని పాస్ చేసి మీ ఆన్సర్ ఏదైతే మీరు అనుకుంటున్నారో కామెంట్లో టైప్ చేయండి. దాని తర్వాత వీడియోని కంటిన్యూ చేసి మిమ్మల్ని మీరు వ్యాలిడేట్ చేసుకోండి ఫ్రెండ్స్, మీ కాన్సెప్ట్ ఎక్కడి వరకు అర్థమైందని చెప్పి. సో ఫ్రెండ్స్, ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నాను చూడండి. మనకి 1 1 1 ప్రింట్ అవుతుంది ఫ్రెండ్స్. ఎస్, 1 1 1 ప్రింట్ అయింది. ఎందువల్ల చెప్తాను చూడండి. సి ద లైఫ్ ఆఫ్, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ద్వారా నేను మీకు ఏంటంటే లైఫ్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ద లైఫ్ ఆఫ్ ఆటో వేరియబుల్ ఈజ్, ఎస్ ఇది ఆటో వేరియబుల్ ఫ్రెండ్స్. మీరు అనొచ్చు సార్ ఇది ఆటో వేరియబుల్ ఎలా అవుతుంది, మరి దీన్ని ఈ ఫంక్షన్ లోపల డిక్లేర్ చేశాను కాబట్టి ఇట్ ఈస్ లోకల్ టు ద ఫంక్షన్ వేర్ ఇట్ ఈస్ డిఫైన్డ్. కావాలంటే మీరు ఆటో కీవర్డ్ రాయండి. ఓకే, సో ద లైఫ్ ఆఫ్ ఆటో వేరియబుల్ ఈజ్ యాజ్ లాంగ్ యాజ్ ద కంట్రోల్ ఈజ్ విత్ ఇన్ ద బ్లాక్. అంటే సి మీరు ఎప్పుడైతే కనుక డిస్ప్లే ఫంక్షన్ కాల్ చేశారో కంట్రోల్ డిస్ప్లే ఫంక్షన్లోకి ఎంటర్ అయ్యి వేరియబుల్ని డిక్లేర్ చేసి ప్రింట్ చేసి ఇంక్రిమెంట్ చేయడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. వేరియబుల్ వాల్యూ 2 అవుతుంది. కంట్రోల్ ఎప్పుడైతే కనుక బ్లాక్ నుంచి బయటకు వచ్చిందో ఇమ్మీడియట్లీ ద వేరియబుల్ విల్ డై. ద వేరియబుల్ విల్ డై అంటే అర్థం ఏంటంటే వేరియబుల్ విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద మెమరీ ఫ్రెండ్స్. వేరియబుల్ విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద మెమరీ. సో మళ్ళీ సెకండ్ టైం ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఏంటంటే వేరియబుల్ డిక్లేర్ అయ్యి 1 ఇనిషియలైజ్ అయ్యి మళ్ళీ 1 ప్రింట్ అవుద్ది. సెకండ్ టైం కూడా ఎక్స్ ఇంక్రిమెంట్ అవుద్ది, కానీ కంట్రోల్ ఎప్పుడైతే కనుక ఫంక్షన్ నుంచి బయటకు వస్తుందో వేరియబుల్ మెమరీ నుంచి రిమూవ్ అయిపోవడం జరుగుతుంది. సో లైఫ్ ఆఫ్ ఆటోమేటిక్ వేరియబుల్స్ ఈజ్ టిల్ ద కంట్రోల్ ఈజ్ విత్ ఇన్ ద బ్లాక్. అంటే ఆ కంట్రోల్ బ్లాక్లో ఉన్నంత వరకే ఆ వేరియబుల్కి మెమరీ అలొకేట్ అయి ఉంటుంది. ద మూమెంట్ ద కంట్రోల్ కమ్స్ అవుట్ ఆఫ్ ద బ్లాక్ ద వేరియబుల్ విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద మెమరీ. సో ఇది ఫ్రెండ్స్ లైఫ్ ఆఫ్ ఆటోమేటిక్ వేరియబుల్స్ని అర్థం చేసుకోవడం. ఫ్రెండ్స్, మీకు మిగతా కాన్సెప్ట్స్ని చూస్తే కానీ ఈ కాన్సెప్ట్స్ అనేది స్ట్రెంగ్త్ అవ్వవు. అంటే మిగతా కాన్సెప్ట్స్ అంటే రిజిస్టర్, స్టాటిక్, ఎక్స్టర్న్, ఈ వీడియో తర్వాత కంటిన్యూస్గా ఇంకొక 3 వీడియోస్ కూడా వస్తాయి మీకు. వాటిని కూడా మీరు ఖచ్చితంగా చూడండి. అప్పుడు మీకు కాన్సెప్ట్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. దీనివల్ల మీరు ఏమైనా గెయిన్ అయ్యారు అనుకుంటే డెఫినెట్లీ ఈ వీడియోని మీ ఫేస్బుక్ వాల్లో అలాగే వాట్సాప్ గ్రూప్లో మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ వాళ్ళని కూడా ఈ విధంగా సి లాంగ్వేజ్ని నేర్చుకునేటట్టు చేయండి ఫ్రెండ్స్. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, నచ్చిపోతే డిస్లైక్ చేయండి, పర్లేదు. ఓకే, ఎందుకంటే డిస్లైక్ చేస్తే నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.